ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం. ఈరోజు ముఖ్యమైన అంశం మనం తెలుసుకోవాల్సిన ఎపిసోడ్లో మానవ జీవితంలో భావనాత్మకత ఎలా కలిగి ఉండాలి. భావనాత్మకత అంటేనే మన యొక్క మనసులో కలిగే ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. భావోద్వేగాలు, ఎమోషనల్స్ అంటారు కదా. అంటే కొన్నిసార్లు చాలా సుఖప్రదంగా ఉండొచ్చు పాజిటివ్గా, కొన్నిసార్లు దుఃఖదాయిగా కూడా ఉండొచ్చు నెగిటివ్గా. మనం చేసే ఆలోచన భావన కలిగి దాన్ని బట్టి మనకి స్వభావంలోకి వస్తుందన్నమాట. మనం పదే పదే ఎలా ఆలోచన మనోవృత్తి కలిగి భావనాత్మకంగా ఉంటామో అదే మళ్ళీ మనకి ఒక స్వభావంలా మారిపోతుంది. కనుక మనం చేసేటువంటి రోజంతట్లో దైనందిక జీవితంలో, మన వ్యవహారిక జీవితంలో ఎలా భావనాత్మకత కలిగి ఉండాలి. వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే భక్తికి పునాది భావన. ఎక్కడైనా సరే ఎంత మనస్ఫూర్తి ప్రీతి హృదయపూర్వకంగా వస్తుందో అది భావనాత్మకత అంటారు. అంటే ఈరోజు రకరకాలుగా భౌతిక బాహ్యపరమైన అన్ని రకాల జ్ఞానం చాలా ఉంది. భక్తిలో కూడా ఆధ్యాత్మికత యొక్క ప్రవచనలతో చాలా వృద్ధి పొందుతూ వస్తున్నాం. అంటే బుద్ధిపరంగా జ్ఞానం చాలా ఉండొచ్చు, ఎంతో చాతుర్యమైన తెలివి కూడా ఉండొచ్చు. అలాంటి తెలివి జ్ఞానం ఆధారంతో చేసేది మన బుద్ధి వరకునే వస్తుంది. కానీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసేది అది మనస్సు వరకు చేరుకుంటుంది అంటారు. కనుక భగవంతుడి పట్ల కూడా మనము ఎలా ప్రీతిపరంగా భావనాత్మకంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవాళ రేపు చూడండి చాలా సెన్సిటివ్, మనస్తత్వం చాలా డెలికేట్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలకి తొందరగా ఎమోషనల్ వెళ్ళిపోతూ ఉంటారు, భావోద్వేగాలకి గురవుతూ ఉన్నారు. అంటే అది వంకర మార్గంలో వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతని తోడు చేసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక ఛానల్లో రోజు మన ప్రవచనం ఎంతగా వింటూ ఉంటామో మన ఆలోచన విధానం చేంజ్ అయ్యి మన భావనలు కూడా చేంజ్ అవుతాయి. మన భావనలో సకారాత్మకత, శ్రేష్టత్వం, ఒక త్యాగం, దయా, కరుణ అనేది, స్నేహం, ఆనందం, అలాంటి మంచి సద్గుణాలతో కూడినటువంటి భావనాత్మకత కలిగి ఉండడంలో మనకి సంబంధాలు అన్నీ కూడా సమృద్ధిగా దగ్గరగా అవుతాయి. ప్రపంచం కూడా ఎంతో సుఖప్రదంగా మారుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం, సమాజంలో రోజంతట్లో ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా కూడా మనం సమాజానికి రుణపడి ఉన్నాం. రోజు చూడండి ఏదో అవసరపూర్వకంగా కొన్ని నిత్యావసరాలు నడుస్తూ ఉంటాయి. ఈ నిత్య అవసరాల్లో కూడా ఎవరెవరితో పొద్దున కలుస్తూ ఉంటామో, మన పట్ల మనకి ఎంత శ్రేయోభిలాషి అయి మన కోసం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాద్, కృతజ్ఞత చెప్పుకున్నా కానీ దాన్నే భావనాత్మకత అంటారు. అలాంటి వాళ్ళకి స్వతహాగా ఎదుట వ్యక్తి కూడా ఇంకా మరింకా చేయాలి, వాళ్ళకి ఇంకా మనం తోడ్పడాలి, సహకరించాలి అని ఆటోమేటిక్గా వాళ్ళకి బలిహారం అవుతారు. అలాగే భగవంతుడు కూడా మనకి మనస్ఫూర్తిగా మనం చేసే భక్తి ఫలితానికి బలిహారం అవ్వాలి అంటే అందులో భావనాత్మకత ఉండాలి. దానికోసమే ఈ ఆధ్యాత్మికత అనేది మనకి చాలా అవసరం. ఎంతగా ఈ ఆధ్యాత్మిక జ్ఞాన చింతన చేస్తూ ఉంటామో మన ఆలోచనలో సకారాత్మకత వృద్ధి అవుతూ ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనేది ఒక విచక్షణ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం తెలుస్తూ ఉంటుందో కొన్ని రకాల నకారాత్మక ఆలోచనలకి, చెడు కర్మలకి, చెడు సాంగత్యానికి మనమే దూరంగా ఉండగలుగుతాం, మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. అలాంటి వాతావరణానికి మనం సాంగత్య దోషంలో లోబడి మన మనస్సుని అలజడిలోకి తీసుకురాలేం. మన మనస్సు ఎప్పుడైతే అలజడి అవుతుందో రకరకాల చింతలతో, కొన్నిసార్లు ఇలాంటి నకారాత్మక భావోద్వేగాలకి లోబడి మనుషులు ఎంతో నెగిటివ్లో వెళ్ళిపోయి తమకి తాము ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా సెకండ్లో ఎలా ఆలోచనలకి గురవుతారంటే తమని తాము
సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతారు. అంత డిప్రెషన్లో ఉంటారు. తనకి తాను అసలు మనిషి ఏం చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఏ మార్గంలో వెళ్తున్నామనే విచక్షణని కోల్పోతాడు. కనుక అలాంటి ఎమోషనల్లో వెళ్ళకుండా భావోద్వేగాల్లో ఎక్కడైతే నకారాత్మకత ఉంటుందో మనిషిని చాలా బలహీనపరుస్తుంది. తనలో ఉన్న విశేషతని, ప్రత్యేకతని కూడా గుర్తించకుండా తనకి తాను చాలా బలహీనమైపోతూ ఉంటాడు. ఇలా బలహీనమైన కారణంగా ఆలోచనలు కూడా అలాంటి నెగిటివ్ ఆలోచనలకి లోబడిన కారణంగా తమని తాము చాలా తొందరగా జోష్లోకి వచ్చేస్తారు. ఏం చేస్తున్నారో, ఎవరితో ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా తమ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. అందుచేత మనం ఎప్పుడూ కూడా మన మనస్సుని, ఆలోచనల్ని గమనించుకోగలగాలి. ఈ గమనించుకునే శక్తి మనకి ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది. ఎప్పుడు కూడా మనసుకి మోటివేషన్, మనల్ని మనం ఎలా మంచి వైపు నడిపించుకోవాలి, అలాంటి బుద్ధి కూడా నిర్ణయ శక్తి మనకి తెలియపరుస్తుంది. ఎలా మనం వ్యవహారంలో ముందుకు వెళ్తూ ఉంటామో ఇలా సమాజంలో ప్రకృతి అనండి చూడండి మనకి తెలియకుండానే ఎన్నో రకాలుగా మనకి సహకరిస్తూ ఉంది. పశుపక్షాదులు, ప్రకృతి, వృక్షాలు, ఎన్నో రకాల రైతు పంటలనండి సమయానికి మనకు అన్ని రకాలుగా కూడా సమకూరుస్తున్నాయి అంటే వాటన్నిటి పట్ల కూడా మనం భావనాత్మకత కలిగి ఉండాలి. అంటే మన వైపు నుంచి మనం ఏమి ఇవ్వగలుగుతాం, వాటికి మనం ఎలా సహకరించగలుగుతాం అనేది కృతజ్ఞత భావం కలిగి ఉండడం కూడా భావనాత్మకత అనబడుతుంది. ఇలా మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న పరివారం, సమాజంలో చిన్నపిల్లలనండి, వృద్ధులనండి, సమాన సాథీలనండి, ఇంట్లో పరివారంతో, మరి ఆఫీస్లో, సమాజంలో ఎక్కడున్నా కానీ మనం చేసే చుట్టుపక్కల పరివారం అందరితో కూడా ఎంత మంచి మనస్సు కలిగి, భావనాత్మకత కలిగి, కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో వారి నుంచి మనం ఏది ఆశించకుండానే అన్ని రకాలుగా కూడా సుఖదాయి, ఎంతో సుఖప్రదమైనటువంటి అలాంటి వాతావరణానికి తయారు చేసుకోగలుగుతాం. అలా మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం పురాణాల్లో, కథల్లో. ద్రౌపది కూడా చూడండి, అక్కడ ఏం చెప్తారు మహాభారతంలో, శ్రీకృష్ణుడికి ఒకసారి పొరపాటున ఆయనకి దెబ్బ తాకిన వెంటనే తనను చూసి ద్రౌపది యొక్క మనస్సు భావనాత్మకతకి గురై వెంటనే తన చీర కొంగు చింపి ఆయన తలకి కడుతుంది. దానికి ప్రతిఫలంగా నిండు సభలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగినప్పుడు అంతమందిలో కూడా కృష్ణుడే వెంటనే ఆయనకి ఎన్నో రకాలుగా అంత విస్తారమైన బేహద్ రూపంలో వస్త్రధారణ చేసినట్టుగా చెప్తారు. వెంటనే ప్రతిఫలం అందుతుంది. ఎక్కడ మనం భావనాత్మకంగా కలిగి ఉంటామో అక్కడ ఎన్నో రకాల రూపంలో వెంటనే ప్రతిఫలం ఉంటుంది. జ్ఞానం ఉండొచ్చు ఎంతోమందికి, వైజ్ఞానిక జ్ఞానం, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మికతలో చాలా ప్రావీణ్యులు ఉండొచ్చు ప్రవచన ఇవ్వడంలో. కానీ భగవంతుడు మెచ్చేది ఎప్పుడు భావనకి తొందరగా బలిహారం అవుతారు. అందుకే అక్కడ చూడండి, రుక్మిణి సత్యభామ విషయంలో కూడా, మరి సత్యభామ కూడా ఎంతో ప్రియురాలే కావచ్చు, మహారాణి. కానీ అక్కడ తులసి ఎప్పుడైతే పెడుతుందో వెంటనే తులాభారంలో ఎన్ని రకాల వజ్రాలు, ఎన్ని ఆభరణాలు, ఎంత ధన సమృద్ధి అన్నీ ఒకవైపు పెట్టినా కానీ ఆయన తూకలేదు అని చెప్తారు. కానీ మనస్ఫూర్తి భావనతో ఒక తులసి పెట్టిన దానికి వెంటనే కృష్ణుడు అక్కడ తూకినట్టుగా చెప్తారు. అంటే భగవంతుడు అక్కడ భావనకే కదా లొంగినట్టుగా చూపించారు. అలా ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎక్కడున్నా కానీ, ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటాం కానీ ఇది ఒక ఆడంబరంగా ఈరోజు ఇవాళ రేపు మేము ఇది చేస్తాం అని మనం ఒక పూజ ఎలాంటి చేసినా కానీ డిజిటల్లో, ఫొటోస్లో, వీడియోస్లో తొందరగా వైరల్, అంటే ఒక చూపించుకోవడమే కాకుండా మనం చేసేటువంటి ఒక పుష్పం పెట్టినా కానీ ఎలాంటి భావనాత్మకత కలిగి ఉన్నాం. రోజంతా సాధారణంగా చేసే ప్రతి విషయంలో కూడా భగవంతుడికి మనకు కావాల్సింది భావనకే కదా లొంగేది.
అలాంటి విషయాల్లో మనల్ని గమనించుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే అంతర్గతంగా మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ప్రీతి భావన. ఇది కృష్ణుడు ద్రౌపది అనండి, మరి కృష్ణుడికి మరియు అర్జునుడికి కూడా అక్కడ మహాభారత యుద్ధంలో కూడా తన చాలా ప్రియమైన శిష్యుడు జ్ఞాన పిపాస అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆయన, మీరు దేహ సంబంధాలన్నిటినీ కూడా మైమర్చి నన్ను గుర్తు చేయడంతో నువ్వు అన్ని రకాలుగా విజయాన్ని సాధించగలుగుతావు అని ఏదైతే జ్ఞానబోధ చేశారో అందులో ఆ కృష్ణుడికి అర్జునుడికి అనండి, ద్రౌపదికి మరియు కృష్ణుడికి మధ్యలో ఏంటి వాస్తవిక సంబంధం? ఒక భావనాత్మకమైన సంబంధం. అంతే ఇక్కడ ఆత్మ పరమాత్మకి సంబంధించిన విషయం. ఆత్మ మరియు పరమాత్మ ఇదే ఇక్కడ భగవంతుడి పట్ల ప్రీతి భావన కలిగి ఉండడం. అలా భక్తిలో ఇలా చెయ్యాలి అంటే చెయ్యాలి. ఎంత నియమనిష్టలతోటి 36 రకాల నుండి 16 రకాలతోనే ఎంతో కష్టపడి నేతి వంటలతో నైవేద్యం అనండి భోగర్పించడం భక్తిలో ఎంతో భావనాత్మకత కలిగి ఉన్నప్పుడే చేయగలుగుతారు. ఏదో ఉంది ప్రసాదం పెట్టేసేయాలి, కొంచెం నీళ్ళు చల్లి తీర్థం అలా అర్పించేసేయాలి అని పైపైన చేయడంలో మరి మంచి నియమనిష్టలతో మర్యాదపూర్వకంగా ఒక డే అంతా తమని తాము మడి కట్టుకుని కొంతమంది చాలా దృఢ సంకల్పంతో ఎక్కడా కూడా ఏమాత్రం మనం కల్మషం కాకుండా చేయాలి అని చేస్తారు కొంతమంది భక్తుల్లో. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి నియమనిష్టలతో మర్యాదపూర్వకంగా భావనాత్మకంగా కలిగిన చేసేవాళ్ళు. అలా మనం ఎప్పుడైతే చూడండి మనం బాహ్యపరంగా శ్రద్ధ పెడుతున్నాం, మడి కట్టుకోవాలి, ఎలాంటి అపవిత్రత అశుద్ధత అనేది టచ్ కాకుండా. అలాగే భగవంతుడికి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అర్పిత భావం కలిగి ఉండాలనుకుంటామో భావనాత్మకంగా, ఇందులో కూడా ఎలాంటి శూద్రత్వంతో కూడిన అసురత్వంతో కూడిన నెగిటివ్ నకారాత్మక వ్యర్థ చింతనకి కూడా లోబడకుండా, అశుద్ధ ఆలోచనకి లోబడకుండా, టచ్ కాకుండా మనసుకి కూడా మడి కట్టుకోవాలి. ఇది స్థూలంగా కాకుండా సూక్ష్మంగా. ఇప్పటి వరకు కూడా మనం భౌతిక బాహ్య శరీర భ్రాంతిలో ఉన్నాం కాబట్టి బాహ్యంగానే పాటిస్తూ వచ్చాం ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు సూక్ష్మంగా తమని ఆధ్యాత్మికత ఈ జ్ఞానం ఆధారంతో తమని అంతర్గతంగా ఉన్న ఆత్మని తెలుసుకుంటారో ఆధ్యాత్మికతో, అప్పుడు ఆత్మశుద్ధి ఎలా చేసుకోవాలి, ఆత్మపరంగా సూక్ష్మంగా మన ఆలోచనని భావనాత్మకంగా ఎంతలా పెట్టుకుంటే భగవంతుడి పట్ల మనకి అందుతుంది. మనం చేసేటువంటి ఈ కర్మ అనేది స్థూల రూపంలో కర్మకాండ. భక్తి పరంగా మనం పుష్పం పెట్టిన, అగరబత్తి వెలిగించిన, హారతి ఇచ్చిన, నైవేద్యం అర్పించిన, ఏది చేస్తున్నా కానీ ఇదంతా స్థూలంగా చేత్తో చేసేటువంటి భక్తిపరమైన కర్మకాండ. అయితే మనసుతో మనం ఇది ఎంత సాధన చేయాల్సి వస్తుంది. స్థూలంగా అయితే ఎవరైనా ఈజీగా కూర్చుని అన్నీ అమర్చుకుని చేయొచ్చు. భౌతికంగా సాధనాలు ఎన్నో కూడా ఇవాళ రేపు పూజా సామాగ్రి చాలా ఈజీగా మార్కెట్లో పూజకు సంబంధించిన అంత సెట్ దొరికేస్తుంది ఈజీగా. మనం ఒక వరలక్ష్మి వ్రతం చేయాలన్నా, కలశం పెట్టాలన్నా, దేనికైనా సరే ఈరోజు అన్నీ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. కానీ పూజ చేయడంలో స్థూలంగా ఎంత సహజమైందో మరి అంతర్గతంగా మనసుతో భగవంతుడి పట్ల ఒక సెకను మనం ఏకాగ్రతతో నిలిపి ఆ భావనాత్మకతమైన ప్రీతి సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మనసుక మనోరంజన అనుభూతి, అతీంద్రియ సుఖం అనేది వేరుమాట. ఆ మనరస్ అంటారు. అదే మనసుతో పొందే రసాన్ని. ఈ ఆధారంతో స్వతహాగా మనం భగవంతుడి మనసుని గెలవగలుగుతాం. ఎప్పుడు ఆయన హృదయంలో స్థానాన్ని పొందగలుగుతాం. మనం అడగకుండానే అనేక మనోకామల్ని పూర్తి చేసుకోగలుగుతాం. మనం భక్తి చేస్తే ఇది అడగాలి అనే ఏదో ఒక సంకల్పం పెట్టుకుని, కోరిక పెట్టుకుని చేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి నిజంగా భావనాత్మక కలిగిన మనస్తత్వం వాళ్ళు ఎలాంటి కోరికలు ఉండవు. కనుక మనం భక్తిపరంగా చేసేటువంటి అన్ని రకాల పూజా పాటలో మనం శ్రద్ధ పెట్టవలసిన విషయం, ఆధ్యాత్మికతని ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటామో, మంచి చెడు ఏంటి, ఎలాంటిది తప్పు చేస్తే ఎలాంటి విషయాల్లో మనకి ఎలాంటి శిక్ష ఉంటుంది, మనం ఎలా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే ముఖ్యంగా అక్కడ
మనస్ఫూర్తిగా చేసేటువంటి భావనాత్మకమైన భక్తి. ఎప్పుడైతే ఈ భావనాత్మకమైన భక్తి ఉంటుందో అలాంటి జ్ఞానం కూడా లభిస్తుంది. అంటే సత్యమైన విచక్షణ జ్ఞానాన్ని పొందగలుగుతాం. భగవద్గీతలో భగవంతుడు పరమాత్మ మనకి బోధించినటువంటి ప్రతి ఒక్క శ్లోకానికి అంతరార్థం సార రూపంలో స్వతహాగా మన మనస్సు గ్రహించగలుగుతుంది దాని యొక్క అంతరార్థాన్ని. దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే లోపల అంతర్గతంగా లోతైన ప్రీతి. ఆ ప్రీతి భావన ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సత్సంబంధము అంటే ఇప్పుడు భౌతిక శారీరక సంబంధాలు, తండ్రి బిడ్డల యొక్క సంబంధం ఎంత అనన్యమైందంటే అది ఎవరు కూడా వేరు చేయలేరు. ఎప్పటికైనా ఎక్కడైనా సరే తల్లి బిడ్డల సంబంధం చాలా అనన్యమైంది. అలాగే భగవంతుడితో కూడా మనకి దగ్గర సంబంధం ఏంటంటే తల్లి బిడ్డల సంబంధం. పరమాత్మ యొక్క మనం అనాది సంతానం అనే వాస్తవాన్ని, సత్యాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మికతతో తెలుసుకుంటామో మనం సాధారణ పనిలో ప్రతిరోజు చేసే దాంట్లో ఒక దీపం పెట్టినా కానీ అందులో తమని తాము చాలా తృప్తిగా ఆనందానుభూతి పొందగలుగుతారు. ఎలాంటి దీపం వెలిగిస్తున్నాం? మన ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ పరంజ్యోతితో మనసుని ఏకాగ్రం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న అజ్ఞాన చీకటి అంధకారాన్ని తొలగించుకుంటున్నాం. ఇప్పుడు మన జీవన యాత్రలో పయనించే దాంట్లో ఒక ఆధ్యాత్మిక బాటలో వెలుగులోకి వెళుతున్నాం అనేది ఎప్పుడైతే ఆధ్యాత్మికత జ్ఞానంతో తెలుసుకుంటామో, గ్రహించగలుగుతామో, ఒక 2 నిమిషాలు ఏకాగ్రం చేసినా దీనికి ఎంతో ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. మనం రోజంతా ఎంతసేపు గంటలు కూర్చుని యజ్ఞాలు, యాగాలు, తపాలు, మరి ఎన్నో రకాల వేదాలు, శాస్త్రాలు కంఠోపాతం చేసి డే అంతా చేసిన దానికి మరియు భావనాత్మకంగా తృప్తిగా అంతర్గతంగా ఆధ్యాత్మికతో యథార్థంగా ఏకాగ్రం చేసిన దానికి ఒక 2 నిమిషాల్లో చేసిన దానికి ప్రతిఫలం అందుతుంది. డే అంతా సంవత్సరాల తరబడి చేసిన దానికి ఎంత ప్రతిఫలమో భక్తిపరంగా భావనాత్మకంగా చేసినప్పుడు యథార్థంగా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుని చేయడంలో ఒక చాలా డిఫరెన్స్ ఉంది అన్నమాట. ఇందులో మనం 2 నిమిషాలు ఏకాగ్రం చేసిన ఎన్నో జన్మల యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. అలాంటి భావనాత్మకగా మనకి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే నేనంటే ఎప్పుడు ఎవరు అనేది తెలుసుకోగలుగుతామో, మొత్తం సృష్టికి మూలాధారుడు బీజరూపుడు పరమాత్మ దేవాత్మలందరికీ కూడా దేవదేవ మహాదేవ అనే వాస్తవిక సత్యాన్ని, సత్యం శివం సుందరం అని గుర్తిస్తామో అప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం అంతర్గతంగా ప్రీతిని ఏర్పరచుకోగలుగుతాం. ఎప్పుడైతే ప్రాప్తి, ఆయనతో పొందే ప్రాప్తి ఎలాంటిది, ఆయనతో పొందేటువంటి లాభం ఎలాంటిదని గుర్తిస్తామో ఆటోమేటిక్గా ప్రీతిని ఏర్పరచుకోగలుగుతాం. అక్కడ చూస్తాం కదా సుధాముడు యొక్క భావన ఎలాంటిది. కృష్ణుడు మరి ఆయన అంత రాజ్యవైభోగంలో రాజుగా కూర్చుంటే బయట మరి ద్వారపాలకులు వెళ్ళనివ్వరు. నేను కృష్ణుడిని కలుద్దామని వచ్చాను, నన్ను కలవనివ్వండి అంటే ద్వారపాలకులు ఎంత బతిమలాడినా కానీ కలవనివ్వరు. ఎందుకంటే ఆయన సాధారణంగా పేదరికంలో కనిపిస్తాడు. ఆయన ఎక్కడో రాజవైభోగంలో రాజకుమారుడిగా కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా అనుమతి కావాలి. కానీ ఈయన ఒక చిన్ననాటి స్నేహితుడు, కానీ ఆయనకి గుర్తుకు వస్తుంది తన స్నేహితుడిని కలవాలి అని. అలాంటి స్నేహితుడిని కలవడానికి ఎంతో ప్రయత్నం చేయగా లాస్ట్కి ఆయనకి తెలుస్తుంది నా స్నేహితుడు వచ్చాడు కలవడానికని. అప్పుడు స్వయంగా కృష్ణుడే వచ్చి తన స్నేహితుడిని దగ్గరగా కావలించుకుని ఆయన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని పాదాలు కడిగి తన నెత్తి మీద వేసుకుంటే సుధాముడు ఇంకా చాలా ఆనందభరితమై ఆనంద బాష్పాలతో మునిగిపోతాడు. అదే భావనాత్మకమైన భక్తి అంటారు. అదే నిజమైన స్నేహం, ఆంతరికంగా స్నేహం. ఇదే ఆత్మ పరమాత్మ మధ్యలో ఉన్న స్నేహపూర్వకమైన భావన. అంతా అయిపోయినా కానీ కృష్ణుడికి అంత వజ్ర వైడూర్యాలతో రోజు 16 రకాల 36 రకాలతో నైవేద్యం భోగం అన్నీ అర్పిస్తున్నప్పటికీ కూడా కృష్ణుడు సుధాముడిని ఏమడుగుతాడు? నువ్వు నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు కదా, ఏం తీసుకొచ్చావు అని అడుగుతాడు.
ఆయన దగ్గర ఏముంటుంది? అంత పేదరికంలో పూరి గుడిసెలో ఉన్న సుధాముడు ఎలా ఉట్టి చేతులతో రావద్దు కదా అని ముక్కుపోయిన అటుకులు తీసుకొస్తాడు. ఆయన వెతికి వెతికి అటుకులు చూసి అటుకులు నోట్లో వేసుకుంటాడు. ఎంతో బాగుంది, చాలా బాగుందని 2 సార్లు 3 సార్లు వేసుకుంటాడు. అప్పుడు సత్యభామ ఆపినట్టుగా చెప్తారు. అంటే భక్తుడి యొక్క భావనతోటి కొంచెం స్వీకరించినా ఎంతో ప్రతిఫలం భగవంతుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన కట్టుబడి ఉంటాడనమాట. అందుకని ఎంత తీసుకుంటే అయినా ఇవ్వాల్సి ఉంటుంది దానికి ప్రతిఫలం. అలా తను ఇంటికి వెళ్ళగానే అసలు తన యొక్క స్థానము, మెహల్స్, బంగారు మెహల్స్ వచ్చినట్టుగా, తన భార్య వజ్ర వైడూర్య ఆభరణాలతోటి అసలు గుర్తుపట్టని విధంగా అయినట్టుగా చూపిస్తారు అక్కడ. అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే, మనము ఏది చేసినా కానీ మనం ఇంత పంచపక్ష పరవన్నాలతోటే నాకు భోగ అర్పించండి, నైవేద్యం స్వీకరించండి, ఇన్ని ఆడంబరాలు చేయండి అని భగవంతుడు ఎప్పుడు ఏ దేవతలు కూడా అడగలేదు. వాస్తవానికి కావాల్సింది భావన. ఇవన్నీ కూడా మనం భలే మనసుకి తృప్తికి తగ్గట్టుగా మనం చెయ్యొచ్చు. కనీసం మన మనసు ఈరోజు పలు విధాలుగా భ్రమిస్తూ ఉంది. ఎక్కడనేది ఏకాగ్రత అనేది లేని కారణంగా, ఏ ఒక్కరి మీద మనం నిశ్చయం ఏర్పరచుకోలేని కారణంగా కనీసం స్థూలంగా, బాహ్యంగా, భౌతికంగా చేయడంలో కూడా మన మనసు ఏకాగ్రం అవుతుంది అని స్థూలంగా మనం ఇప్పటి వరకు నిమగ్నమై చేస్తూ వస్తున్నాం. భలే మనం అవన్నీ చెయ్యాలి, కానీ దాంతోపాటు అంతర్గతంగా శ్రద్ధ పెట్టవలసిన విషయం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే భావనాత్మకమైన భక్తితో మనం యథార్థ వాస్తవిక సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అంత మనస్ఫూర్తిగా భగవంతుడికి సమీపంగా కాగలుగుతాం. మనం అనేక జన్మలకి కోరుకోకుండానే అనేక రకాల ప్రాప్తులకి యోగ్యులుగా కాగలుగుతాం. కనుక దీని ద్వారా సమాజం, మన చుట్టూ వాతావరణం, సంబంధాలు అన్నీ సమకూర్చితమై సుఖప్రదంగా మారుతూ ఉంటాయి. ప్రపంచం, మన పశుపక్షాదులు, వటవృక్షాల నుండి అనేక రకాల సంపదలు, ఏవైతే మనకి వృక్షాలు సంపదనిస్తున్నాయో వాటన్నిటికీ కూడా భావనాత్మకంగా ప్రతిరోజు ఎంత కృతజ్ఞత తెలియపరుస్తూ మనం వాటి పట్ల కలిగి ఉంటామో అవి కూడా మనకు అలాంటి భావాన్ని అందిస్తాయి. మనం ఎలాంటి భావంతో వేరే వాళ్ళతో వ్యవహరిస్తామో అలాంటి భావనే మనకి ఎదురవుతుంది అని చెప్తారు కదా. అలాంటి సమస్యనే మనకు ఉంటుంది. అందుకే భగవంతుడితో కూడా చెప్తారు, యాద్ సే యాద్ మిలేక, ప్యార్ సే ప్యార్ మిలేక. అంటే ఎంత మనం గుర్తు చేస్తామో ఆయన కూడా అంతగా మనల్ని గుర్తు చేస్తారు. మనం ఎంత మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ప్రేమ కలిగి ఉంటామో భగవంతుడు కూడా మనల్ని అంత ప్రేమ చేస్తారు. దానికి అంతరార్థం ఆ విధంగా భావనాత్మకంగా చెప్తాం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో మనము మానవ జీవితంలో భావనాత్మకత ఎలా కలిగి ఉండాలనేది తెలుసుకున్నాం. ఏ ఏ సందర్భాల్లో, ఎలాంటి వ్యవహారంలో, సంబంధాల్లో, భక్తిపరంగా, మనం రోజు చేసే సాధారణ పనిలో ఎంత ముఖ్యంగా ఇదొక్కటి ఆధ్యాత్మికత చింతన మనం చేస్తూ ఉంటే భావన కూడా స్వతహాగా వస్తుంది. దీనికి తక్కువ సమయంలో ఎన్నో రకాల విశేషమైన ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.